అంటే ఫ్రీజర్లో పెట్టా అంటే మీరు కొంచెం గట్టిగా అవుతుంది. పాలు పెట్టే దగ్గర పెట్టినా బాగానే ఉంటుంది. తర్వాత మీరు ఐస్ వాటర్లో బాగా కడిగేసేసి ఇలాగ లో ఫ్లేమ్లో కాసుకోవాలండి. మీరు ఒక గిన్నెని ఇంట్లో కారం నూనె తగలకుండా ఒక గిన్నెని పెట్టుకున్నారనుకోండి, ఇలా నెయ్యి కాసుకుంటాకి, ఇలా పాయసం వండినప్పుడు సేమియా అవి వేయించుకొని బెల్లం పాకం పట్టుకుంటాకి బాగుంటుందండి. నేను దీంట్లో కారం కూరలు ఏమి వండను. ఇలా నెయ్యి కాయడానికి ఆ పాయసం వండినప్పుడు ఆ సేమియా వేయించుతాను, నెయ్యి వేసి ఆ బెల్లం పాకం పడతాను. ఇలాగ ఒక గిన్నె పెట్టుకుంటానండి. ఎందుకంటే సేమ్ పాయసానికి మీరు నైటే సగ్గుబియ్యం ఊరబెట్టుకుంటే 2-3 మినిట్స్లో ఇలా అయిపోతుంది. మీరు ఇలా హాఫ్ కుక్ అయిపోయింది కదా, కొంచెం ట్రాన్స్పరెంట్ అయిపోయినాక మీరు కుక్ అయ్యే వరకు వాటర్లోనే ఉడికించుకోవాలండి. అప్పుడే బాగా ఉడుకుతుంది. తర్వాత మీరు పాలు వేసుకోవచ్చండి. తర్వాత ఇవన్నీ వేయించి పెట్టుకుంటాం కదా, డ్రై ఫ్రూట్స్ అవి కూడా నేతిలో వేయించుకొని ఫైనల్గా వేసుకుంటే బాగుంటుంది. యాలక్కాయ వేస్తే బాగుంటుందండి. ఒక్కొక్కరు యాలక్కాయని ఫ్లేవర్ ఇష్టపడరు. బెల్లాన్ని కడిగి కొంచెం తరిగేసండి, నీళ్ళు పోసి కొంచెం ఉడకబెట్టుకుంటే ఇసుక ఏమైనా ఉంటే అడుగుకి వెళ్ళిపోద్ది. మనం వడకట్టుకుని ఈ పాయసంలో పోసుకోవచ్చండి. వడపిండి గ్రైండర్ వేసాను, నూనె లెమన్ రైస్ చేశాను. ఇంకా పిల్లలు లెగలేదండి. సమ్మర్ కదండి, పాపం నిన్న వర్క్ పరీక్షలు రాసి అలసిపోయారు. ఏదో అమ్మమ్మ ఇంటికి వచ్చారు కదా, మనం నోటికి రుచిగా ఏదో వండి పెడదామనండి. ఏదో నెయ్యి అయిపోయింది రాత్రి, సరే కాసి పెడదాం అని నెయ్యి ఒక సైడ్ కాస్తున్నాను. నెయ్యి వేరే డబ్బాలో పోసి దాంట్లో క్లీన్ చేయను, డ్రై ఫ్రూట్ క్లీన్ చేసి పాయసం వేసేస్తానండి. ఏదో అనుకుంటామండి మనం చిన్నప్పుడు అమ్మమ్మల ఇంటికి అటు పరిగెట్టి పల్లెటూరులో చాలగట్ల చెట్లు పుట్లు జాంకాయలని ఈ రేగి పళ్ళని అయ్యని ఇవని ముంజికాయలు ఈతకాయలని తిరిగేవాళ్ళని. పిల్లలు ఎక్కడికి వెళ్తారంటే టీవీ ఫోను. మనం ఏదైనా పాతకాలం వంట పెడితే తిని కూర్చుంటున్నారు.